అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. జరనాయగన్ ఈ మూవీ చూసాక ఫస్ట్ ఈ మూవీ డైరెక్టర్ ఎవరు, ఈయన ఇంతకుముందుకు ఏ మూవీ తీసాడని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేశాను. చూస్తే ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి కాకి మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్. లిటరల్లీ షాక్ అయిపోయాను. ఈ మూవీ స్టోరీ బేసిక్గా అందరికి తెలిసిందే, పెద్ద స్పాయిలర్ ఏం కాదు. ఈ మూవీ వచ్చేసి భగవద్ కేసరి రీమేక్ అంటే టోటల్గా యాస్టి దింపలేదు. అందులో ఉన్న కోర్ పాయింట్ ఏదైతే మన హీరోయిన్కి ఒక డిసార్డర్ ఉండి అందులో నుంచి ఎలా బయటపడుతుంది అనేది ఒక పాయింట్, అండ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీన్, ఈ రెండింటిని మాత్రమే తీసుకున్నారు మూవీలో. అండ్ విలన్కి హీరోకి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వాళ్ళకి నచ్చినట్టు యాడ్ చేసుకొని తీశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే క్యూనింగ్ చేశారు. చాలా బాధగా ఉంది. యాజ్ ఏ విజయ్ గారి ఫ్యాన్గా ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు. నేను రివ్యూ స్టార్ట్ చేసిన తర్వాత విజయ్ గారి మూవీస్లో ఫస్ట్ ఫిలిం అనుకుంటా నేను రివ్యూ ఇవ్వడం, అండ్ ఆ రివ్యూ అనేది ఇలా ఇస్తానని మాత్రం అనుకోలేదు. అండ్ అది కూడా మన విజయ్ గారి లాస్ట్ ఫిలింకి. విజయ్ గారి లాస్ట్ ఫిలిం అంటే ఎలా ఉండాలి, పండగ లాగా ఉండాలి, ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలి, ఒక ఫేర్వెల్ లాగా ఉండాలి. అలా కాకుండా ఏదో పొలిటికల్ క్యాంపెయిన్ లాగా తీయడం ఏంటి భయ మూవీని. ఈ మూవీ స్టార్ట్ అవ్వక ముందుకు పొలిటికల్లో ఉన్నారు, ఎలక్షన్ టైం వస్తుంది, అలాగని చెప్పేసి దీన్ని క్యాంపెయిన్లో వాడదామని చెప్పేసి తీయడం ఏంటి, నాకైతే నచ్చలేదు భయ ఆ పాయింట్. ఫ్రమ్ తుపాకీ అనుకుంటా అప్పటి నుంచి వచ్చిన ప్రతి ఫిలిం హిట్ ఫ్లాప్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఫిలింని నేను ఎంజాయ్ చేశాను. అండ్ ఆయన లాస్ట్ ఫిలిం అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ హైలో ఉంటాయి, బట్ నాకైతే మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి రీమేక్ అని తెలిసాక ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తేనే మూవీ నాకు ఇలా ఉందంటే, విజయ్ గారి లాస్ట్ ఫిలిం అని చెప్పేసి ఎన్నో ఎక్స్పెక్టేషన్ తోటి థియేటర్కి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఊహించుకుంటే చాలా బాధిస్తుంది. ఈ మూవీ కైండ్ ఆఫ్ ఎలా ఉంటుందంటే ఒక పొలిటికల్ క్యాంపెయిన్ ఫిలిం లాగా ఉంటుంది. 80% ఆఫ్ ద ఫిలిం యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. రిమైనింగ్ అనేది మనకు తెలిసిందే స్టోరీ అనేది. ఇలాంటి బాధే నాకు ఉస్తాద్ మూవీ చూసినప్పుడు అనిపించింది. ఒక మంచి ఫిల్మ్ని పొలిటికల్ డైలాగ్స్ యాడ్ చేస్తూ పొలిటికల్ సీన్స్ పెడుతూ అన్నెసరీ సీన్స్ పెట్టడం వల్ల నాకు ఆ మూవీ అనేది ఎక్కలేదు. లైక్ వైజ్ ఈ మూవీ కూడా సేమ్ టు సేమ్. మోస్ట్లీ తెలుగు వాళ్ళకైతే అసలు వర్కౌట్ కాదు ఈ ఫిలిం. దిస్ ఫిలిం మేబీ తమిళ్లో వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నా. కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఓకే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అని కూడా చెప్పలేకపోతున్నా భయ్య. ఈ మూవీలో సాంగ్స్ అనేవి యాజ్ ఏ ఆడియోగా చాలా బాగున్నాయి. కంపేరింగ్ టు ద వీడియో అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాట్ వర్క్ అని చెప్పాలి. ఏమీ లేని సీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎలివేట్ చేయడానికి ట్రై చేశారు, బట్ నాట్ వర్క్ అని చెప్పాలి. ఒక్క ముక్కలో అనిరుద్ గారి వీకెస్ట్ వర్క్ అని చెప్పాలి. అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, కథ మార్పిడి విషయానికి వస్తే ఒక ఫిలిం ఎలాగైతే ఉండకూడదో, పొలిటికల్ బ్యాక్డ్రాప్లో కమర్షియల్ వైజ్గా చూపెట్టకూడదు, అలా ఏమైనా ఎగ్జాంపుల్ చూపెట్టాలంటే ఈ ఒక మూవీని చూపెట్టచ్చు. అలా తీశారు మూవీని. ఓవరాల్గా కెరీర్లో లాస్ట్ ఫిలిం అంటే ఎలా తీయకూడదో అలా ఉంది మూవీ. వర్స్ట్ థింగ్ ఏంటంటే డబ్బింగ్. ఈ మూవీలో ప్రకాష్ గారు డబ్బింగ్ కూడా చెప్పాడు అని టూ వరిస్ట్, అస్సలు సెట్ అవ్వలేదు. ఓవరాల్గా మూవీలో ఏది వర్కౌట్ అవ్వలేదురా అంటే మూవీ స్టార్టింగ్లో హీరోయిన్ ట్రిక్ కార్డ్ తప్ప నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు మూవీలో. అండ్ ఇక మూవీని చూడాలా వద్దు అనుకుంటే ఇట్స్ యువర్ ఓన్ రిస్క్. అది నేను మీ ఇష్టానికి వదిలేస్తున్నా, చూడాలా వద్దన్నది. ఆల్రెడీ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీ బాధని కింద షేర్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.